आदाब नाजरीन, INE टुडे न्यूज़ में आपका खैर मकदम करते हैं। आइए देखते हैं ये तफसीलात। 3 मंथ पहले नाम से बोलिए। मेरा नाम हर्षवर्धन चौधरी है, मेरी वाइफ का नाम महेश्वरी है, वही पेशेंट है। उसका 3 मंथ पहले हनिया का सर्जरी हुआ था। तो अभी कल रात में सडन पेट में बहुत दर्द हो रहा था उनको, पानी वगैरह पे पिए तो वॉमिटिंग हो रही थी। तो इस कारण रात में 11 साढ़े 11 बजे ऐसा लाए और सुबह सब पेन किलर वगैरह दिए थे, उससे भी कम नहीं हुआ। तो डॉक्टर एक्सरे वगैरह टेस्ट वगैरह लिखे, तो एक्सरे में कैंची निकली है उसके अंदर। कैंची निकले बताया ऐसा डॉक्टर को, डॉक्टर भी देखे आने बोले उनको। तो अभी वो सर्जरी फिर डबल हो गई, कैंची जो थी अंदर वो बाहर निकाल दिए। पेशेंट अभी होश में है और ठीक है। आपने कंप्लेंट किया था पुलिस? हाँ, हमारे भाई दिए, बड़े भाई साहब दिए हमारे कंप्लेंट। क्या बोलते हैं? अब मैं तो यहाँ था, उनको पता है डॉक्टर के खिलाफ जो भी दिए उन्हीं को पता है। अभी आप सरकार से कुछ डिमांड? नहीं, डिमांड कुछ भी नहीं। डिमांड यही रहेंगी कि आगे किसी व्यक्ति के साथ ऐसा ना हो, नेग्लिजेंस ना हो दवाखाने में, बस ऐसी लापरवाही ना हो किसी के साथ भी। हमारे पेशेंट का जो भी ट्रीटमेंट आगे का सब देखना है, आगे का जो भी हमारे पेशेंट का ट्रीटमेंट है बस वो उसको देख लेना आगे जो भी प्रॉब्लम है बस। और अभी आपने आपके भाई साहब ने जो केस बुक करवाया है, क्या वो अगर ट्रीटमेंट सही हो जाएगा तो केस वापस ले लेंगे? अब अभी तो बातचीत नहीं हुई, तो लिखित में देना कि आगे भी कुछ फ्यूचर में होगा तो सब उन्हें देखेंगे। ఇంత దారుణం ఏంటి అసలు? కట్టెలు పెట్టి మర్చిపోవటం ఏంటి? ఇప్పుడు ఆ పేషెంట్ పరిస్థితి ఏంటి? మిస్సెస్ మహేశ్వరి చౌదరి 33 సంవత్సరాలు అక్టోబర్ 30, 2018లో అప్పుడు పెయిన్ అబ్డమిన్తో అడ్మిట్ కావడం జరిగింది. అప్పుడు డయాగ్నోసిస్ డయాఫ్రామటిక్ హెర్నియా ఇన్ అబ్స్ట్రక్షన్. సో ఎమర్జెన్సీ సర్జరీ చేశారు 2 నవంబర్లో. తర్వాత పోస్ట్ ఆపరేట్గా రికవరీ అయ్యి 12 నవంబర్ నాడు డిశ్చార్జ్ చేయడం జరిగింది. 12 నవంబర్ నుంచి ఈరోజు ఉదయం వరకు పేషెంట్ ఫాలోఅప్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని తెలిసింది. ఈరోజు ఉదయము మళ్ళీ కడుపు నొప్పితో బాధపడుతూ అడ్మిట్ అయినాక ఇన్వెస్టిగేషన్ చేసినప్పుడు ఆర్టరీ ఫోర్సెప్స్ ఎక్స్రేలో గమనించారు. వెంబటే ఈ విషయం తెలిసి సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్ని అప్రమత్తం చేసి ప్రొఫెసర్ ఆధ్వర్యంలో ఇప్పుడు దానికి శస్త్రచికిత్స చేస్తున్నారు. పేషెంట్ కండిషన్ కూడా ఇప్పుడైతే స్టేబుల్ ఉందని చెప్తున్నారు. సార్, ఆపరేషన్ చేసిన డాక్టర్ ఎవరు? ఇప్పుడు ఇంటర్నల్ రిపోర్ట్ తీసుకొస్తున్నారు. దీనికి సంబంధించి ఒక ఇంటర్నల్ కమిటీ, డీన్, మెడికల్ సూపరింటెండెంట్, ఒక సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ ఫ్రమ్ ఉస్మానియా, ఒక కమిటీ ద్వారా రిపోర్ట్ తీసుకొని వాటి మీద తగిన చర్యలు తీసుకోవడానికి సర్జికల్ గ్యాస్ట్రోఎంటాలజీ డిపార్ట్మెంట్ మిగతా అందులో 3 ప్రొఫెసర్ బీరప్ప, వేణు, వర్మ వాళ్ళు సర్జరీ చేశారు. సార్, ఇంత పెద్ద ఇష్యూ సినిమాలో చూసినట్టే ఉంది. ఒక ఆపరేషన్ చేసి సిజర్స్ మర్చిపోవడం అనేది, దాన్ని ఎట్లా చూస్తున్నారు? నిమ్స్ని నమ్మి ప్రజాప్రతినిధులు కూడా ఇక్కడ ఆపరేషన్స్ చేయించుకోవడానికి వస్తారు. ఏంటి అసలు పరిస్థితి? గత 30 సంవత్సరాల్లో ఇలాంటి ఇన్సిడెంట్ అయితే ఎప్పుడు వినలేదు. అది అన్ఫార్చునేట్ జరిగింది. అయితే ఇప్పుడు ఆపరేషన్ చేసిన ముగ్గురు డాక్టర్ల పైన యాక్షన్ తీసుకుంటారా? నా రిపోర్ట్ ఆధారంగా తీసుకుంటారు. పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా సార్, డాక్టర్లు కొరత ఉందని సర్జరీ చేసిన अगर आपने हमारे चैनल को सब्सक्राइब नहीं किया है तो आपको यहाँ सब्सक्राइब बटन दिख रहा है, उसे क्लिक करिए और सब्सक्राइब कीजिए और साथ ही साथ बेल आइकॉन को भी क्लिक करिएगा जिससे कि आपको ताजा अपडेट मिलते रहे।